శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈనాటి గోచార గ్రహస్థితి అనుగుణంగా వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు శుద్ధ ఏకాదశి ఉదయం 9:47 వరకు, తదుపరి ద్వాదశి తిథి మొదలవుతోంది. నక్షత్రం కృతికా నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుని వక్రగతి కర్కాటక రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు ధనుర్రాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలత స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మంచి లాభదాయకంగా ఉంటుందని కూడా మనం అనుకోవచ్చు. ట్రేడింగ్ చేస్తున్న వారికి, అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం గ్రహించవచ్చు. సంతానానికి సంబంధించి ఈరోజు మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. భార్యాభర్తలకి కూడా చక్కటి అవగాహన అనేది గోచరిస్తోంది. ఈరోజు ముఖ్యంగా మీరు భగవంతుడి ఆశ్రయం పొందటం కానీ, లేకపోతే ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. మేషరాశి వారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని ఎర్ర గులాబీలతోటి పూజించి పులిహోర నైవేద్యం పెట్టడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎటువంటి పనులైనా సరే పూర్తి కావు అనుకుంటున్న వారందరికీ కూడా చివరి క్షణంలో పనులు పూర్తయ్యేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు అనుకూల స్థితిగతులే కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు ఈ రాశి వారికి అనుకూల స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి ఆలయ దర్శనాలు చేసుకోవటం వలన మీరు చాలా ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు సత్ఫలితాలను ఇస్తాయని మనం భావించవచ్చు. వృషభ రాశి వారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని తెల్ల చేమంతులతోటి పూజించి పొంగలి నైవేద్యం పెట్టడం ద్వారా అధిక లాభాలను పొందుతారు. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆలయ దర్శనం కానీ, లేకపోతే భగవంతునికి సంబంధించిన సేవ చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎక్కువ శాతం దాన ధర్మాలు చేయటం కానీ, లేకపోతే పేద సాధలకి సహాయం చేసేందుకు ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా మీరు ఆలోచన చేసేందుకు ఈరోజు ఏవీ కూడా కనిపించటం లేదు. ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారు కానీ ఈరోజు పెద్దగా దీని మీద ఆసక్తి అనేది చూపించరు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంత అభివృద్ధి ఉన్నా కూడా ఎక్కువగా మంచి విషయాల గురించి కానీ, భగవత్ చింతనతోటి కానీ గడిపేందుకు అవకాశాలు
ఎక్కువగా ఈ రాశి వారికి గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి మంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు గనక శుభ ఫలితాలు మీకు ఉండేందుకే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశివారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని సన్నజాజులతోటి పూజించి రవ్వకేసరి నైవేద్యం పెట్టడం ద్వారా ఆర్థికపరమైన మార్పులు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆలయ దర్శనాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థికంగా కూడా అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ సంతానంతో ఎక్కువ శాతం గడిపేందుకు అవకాశాలు అనేవి ఉన్నాయి కనుక మీరు వారితోటి ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు అవి ఉండటం వలన మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. దీంతో పాటుగా రుణ బాధల గురించి కానీ ఆర్థికపరమైన విషయాల గురించి కానీ ఎక్కువగా ఈరోజు మీరు ఆలోచన అనేది చేసేందుకు అవకాశాలు కనిపించటం లేదు. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈరోజు ఆర్థికంగా అనుకూలత ఉండటంతో వీరు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. వృత్తి రీత్యా ఎవరైతే అనేక రంగాలలో ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఆనందంగాను అలాగే వారికి మంచి మార్పులు కూడా గోచరిస్తున్నాయి కనుక వీరు ఆ మార్పులని ఆనందంగా స్వీకరిస్తారు. మీ సంతానంతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు కనుక వారితోటి మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కర్కాటక రాశి వారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని తులసీ దళాలతోటి పూజించి రవ్వ లడ్డు నైవేద్యం పెట్టడం వలన ఆర్థికపరమైన మార్పులతో పాటు ఆరోగ్యమైన మార్పులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు కుటుంబ పరంగాను ఆర్థికంగాను మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మీ సంతానంతో మీ కుటుంబ సభ్యులతోటి ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు అనుకుంటున్న ప్రతి విషయంలోనూ మీరు సానుకూలంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. చాలా వరకు ఆనందంగా గడిపేందుకే అవకాశం అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో పెద్ద మార్పులు అనేవి లేకపోయినా అనుకున్న విధంగా మీకు ఆ నిమిషానికి ఆర్థికంగా మీకు సహాయం అనేది అందుతూ ఉంటుంది. దేవాలయ దర్శనాలు చేసుకోవటము, దాన ధర్మాలు చేయటము, అలాగే ఇతరులకి సహాయం చేయటంలో మీరు ఎక్కువగా నిమగ్నులై ఉంటారని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు సింహరాశి వారు ప్రయాణాలు చేసే అవకాశాలతో పాటుగా ఆలయ దర్శనం చేసుకోవటం వలన మానసికంగాను అలాగే శారీరక పరంగాను కూడా ఆనందంగా గడిపే అవకాశాలు లేకపోలేదు. ఇక కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని ఇబ్బందికైతే గురి చేయవు. సింహరాశి వారికి ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని మందారాలతోటి పూజించి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టడం వలన కోర్టు సమస్యలన్నిటినీ వీరు అధిగమిస్తారు. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఈ రోజు వీరికి ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే శత్రువుల వలన కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి కానీ మీ సంతానంతో కానీ కొద్దిగా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మీ సంతానం చదువు పట్ల అలాగే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు కనుక మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు కొద్దిగా ఒత్తిళ్లు ఉండే అవకాశం లేకపోలేదు. బ్యాంకు ద్వారా కానీ లేకపోతే రుణాలు తీసుకున్న వారి దగ్గర నుంచి మీకు కొద్దిగా ఒత్తిడి అనేది ఎదురవుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఎవరైనా సహాయం చేస్తారేమోనని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. వ్యాపార రంగాలలో ఉన్న వారికి మాత్రం ఈరోజు ఆర్థిక పరమైన విషయాలలో అధిక ఒత్తిడి అనేది గోచరిస్తోంది. అయితే వ్యాపార పరంగా కూడా ఎంతో కొంత శ్రమ అనేది కనపడుతోంది. అయితే వృత్తిపరంగా మాత్రం పెద్దగా మార్పు అనేది ఏది గోచరించటం లేదు. కన్యా రాశి వారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని ఎర్ర చేమంతులతోటి పూజించి పరమాన్నం నైవేద్యం పెట్టడం ద్వారా ఆర్థికమైన స్థితిగతులలో మార్పు వచ్చి శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
ఆర్థికంగా వీరికి పెద్ద మార్పు అనేది ఏది కూడా గోచరించటం లేదు. సమయానుకూలంగా వీరికి ఆర్థికంగా సహాయం అనేది కూడా అందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి వీరు ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆలయ దర్శనాలు అనేవి చేసుకునేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది. తీర్థయాత్రలు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. మీ సంతానం గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి మీరు అధిక శాతం తీర్థయాత్రలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతికూల పరిస్థితులను ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం మాత్రం ఈరోజు అధికంగా కనపడుతూ ఉంటుంది. మీరు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయాస కూడా మీరు పడుతూ ఉంటారు. ఖర్చులు విపరీతంగా ఉన్న రోజుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా ప్రయాణాలు అవి చేస్తూ ఉంటారు కనుక కొంత జాగ్రత్త అనేది వహించాలి. వ్యాపారంలో పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. తులారాశి వారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని తెల్ల గులాబీలతోటి పూజించి గారెలు నైవేద్యం పెట్టడం ద్వారా మానసికంగా, సంతానపరంగా ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమిస్తారు. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఉద్యోగ వ్యాపారాలలో చాలా అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది. అలాగే ఇక్కడ మీకు ఆలయాల దర్శనం కూడా మీకు గోచరిస్తోంది. ఎక్కువగా దాన ధర్మాలు చేసే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. అలాగే తీర్థయాత్రల విషయంలో కూడా కొంతవరకు సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉంటుందో అది మంచి సత్ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెద్ద మార్పు అనేది కనిపించటం లేదు. భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి, సంతానంతో మంచిగా సమయం గడుపుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని పారిజాతాలతోటి పూజించి బూరెలు నైవేద్యం పెట్టడం వలన శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు, వృత్తి వ్యాపార రీత్యా కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేది వీరికి గోచరిస్తోంది. తల్లిదండ్రులతోటి సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆలయ దర్శనం చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా జపం చేసుకుంటున్న వారు కానీ, ఉపాసన చేస్తున్న వారు కానీ ఈరోజు ప్రత్యేకించి వారి ఉపాసన విషయంలో ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తారని భావించవచ్చు. సంతానానికి సంబంధించి మంచి అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రులతోటి సమయం గడపటము, వారితోటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు చాలా మంచి స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి గనక ప్రతి విషయంలోనూ కూడా ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. అలాగే శత్రువులు అనేవారు లేకుండా ప్రతివారు మీకు మిత్రులై ఉంటారు. అలాగే ప్రతివారు కూడా మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు మీ స్నేహితులకి సహాయం చేస్తారని కూడా మనం భావించవచ్చు. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు గనక ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. ధనుర్రాశి వారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని ఎర్ర గన్నేరుతోటి పూజించి అరిసెలు నైవేద్యం పెట్టడం వలన అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలను పొందుతారు. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ప్రతి విషయంలోనూ కొంత ఆటంకాలు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలోనూ అలాగే మీ యొక్క అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు కలుగుతూ ఉండటం వలన కొంత నిరాశకు గురవుతూ ఉంటారని భావించవచ్చు. ముఖ్యంగా ఉపాసన చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈరోజు కలిసొస్తుందని భావించవచ్చు. దీంతో పాటు మీ సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం వలన కానీ, లేకపోతే మీ సంతానం గనక ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను, వృత్తి వ్యాపార పరంగాను ప్రతికూల స్థితిగతులే ఎక్కువగా ఉండటం వలన వీరు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారని భావించవచ్చు.
అనుకున్న ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతూ ఉండటం కానీ, ఉద్యోగపరంగా లేఆఫ్స్ ఉండటం కానీ, లేకపోతే ఉద్యోగపరంగా మార్పులు అనేవి ఉండటం వలన వీరు ఎక్కువగా మనస్తాపానికి గురవుతూ ఉంటారు. మకర రాశి వారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని కనకాంబరాలతోటి పూజించి క్షీరాన్నం నైవేద్యం పెట్టడం వలన ఆర్థికమైన స్థితిగతులలో మార్పుతో పాటుగా శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారికి ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి చక్కటి స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. అలాగే మీ సంతానానికి సంబంధించి మీరేవైనా మంచి పనులు చేస్తూ ఉంటే ఆర్థికపరమైన విషయాలలో వాటిల్లో మీకు చక్కటి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానము విద్యలో కూడా మంచి ఉన్నత స్థితిలో ఉంటారనే మనం చెప్పుకుంటున్నాం. ట్రేడింగ్ చేస్తున్న వారికి, షేర్ మార్కెట్స్లో పెట్టుబడి పెడుతున్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందనే మనం భావించవచ్చు. భార్యాభర్తల మధ్యన మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ప్రతి విషయాల్లోనూ కూడా మీరు సానుకూల దృక్పథంతో ముందుకు వెళుతూ ఉంటారు గనక అన్ని విషయాలలోనూ కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి మంచి మార్పులు ఉండటము, అలాగే ఆర్థికంగా అనుకూలత ఉండటము, వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో అభివృద్ధి గోచరించడంతో పాటుగా ఆర్థికంగా కూడా వీరికి మంచి స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. కుంభరాశి వారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని సంపెంగలతోటి పూజించి పులిహోర నైవేద్యం పెట్టడం ద్వారా వీరికి శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోవటము, అలాగే కోర్టు సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మీనరాశి వారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రుణ ఒత్తిళ్లు ఉండటం కానీ, బ్యాంకు వారికి కానీ, లేకపోతే ఎవరైతే మీకు రుణాలు ఇచ్చారో వారికి మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. అనుకున్న ప్రతి పని కూడా కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి ఈరోజు పెద్ద మార్పు గోచరించటం లేదు. ఉద్యోగస్తులకి మాత్రం కొద్దిగా శ్రమ అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేసేందుకు ప్రయత్నం చేయాలి. మీనరాశి వారు ముక్కోటి సందర్భంగా లక్ష్మీనారాయణులని మల్లెపువ్వులతోటి పూజించి దద్దోజన నైవేద్యం పెట్టడం ద్వారా వీరికి కోర్టు సమస్యలు తొలగిపోవడంతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.